ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆగండి. ఇదంతా ఇప్పుడు ఎందుకు అత్తయ్యా? నా కోడళ్ళిద్దరికీ ఈ రోజు నుంచి కంపెనీలో అన్ని అధికారాలు వచ్చాయి. ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళందరి దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అర్థమైందా అల్లుడు? పార్వతి ఎందుకు దిష్టి తీస్తుందో? ఎందుకత్తయ్యా? మన దిష్టి వాళ్ళకి తగలకూడదని. లోపలికి రండి. ఇంకోసారి ఇంటి కోడలిద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్రీ. థ్యాంక్ యూ బావగారు. ఇంకేముంది, వదిన కోడళ్ళిద్దరిని కంపెనీ బోర్డు మెంబర్స్ చేసింది. రేపటి నుంచి ఇంటి పనులు వంట పనులు వీళ్ళెక్కడ చేస్తారు? పని మనుషుల్ని పెట్టడం తప్పదింకా. అంటే ఏంటి భాగ్యం నీ ఉద్దేశం? ఇంటి కోడళ్ళు నీ కంటికి పని మనుషుల్లా కనిపిస్తున్నారా? నేనేమీ అలా అనలేదు. ఇక మీదట ఆ పనులన్నీ ఎవరు చేస్తారు అన్నానంతే. ఏదైనప్పటికీ అర్థమైతే అదే కదా. మీరుండండి అత్తయ్య. మరేం పర్లేదు పిన్ని. ఆఫీసు ఇల్లు దేనికి కేటాయించాల్సిన టైం దానికి కేటాయిస్తాం. చెప్పండి, ఇప్పుడేం వంట చేయమంటారు? ఈ హ్యాపీ మూమెంట్లో వంట నేను చేస్తాను వేదా. అందరికీ అద్దరిపోయే దమ్ బిర్యానీ చేస్తాను. పదవీణా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఏం అవసరం లేదు, సింగిల్ హ్యాండ్తో నేనే కుక్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు, టేస్ట్గా ఎలా చేస్తావో నేను చూస్తాను. కన్న కొడుగ్గా నాకు దక్కన అదృష్టం ఇంటి కోడలకి దక్కింది. హారతులు ఇచ్చి మరీ ఇంట్లోకి వెల్కమ్ చెప్తున్నారు. నన్ను కాదని వాళ్ళని బోర్డు మెంబర్స్ చేయడం ఏంటి డాడ్? మా అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు అల్లుడు? ఇది మీ అమ్మ నిర్ణయం. మా నోర్లు ముయించేసి ఆవిడిష్ట ప్రకారం చేసేస్తుందంతా. నన్ను కాదని వాళ్ళని బోర్డు మెంబర్స్ చేస్తే వీణ ముందు నేనెంత చీప్గా అవుతానో అని అమ్మ ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయింది. వీణ దృష్టిలో భర్తగా నా వాల్యూ మరింత తగ్గిపోయింది డాడ్. మీ అమ్మ అంతే అల్లుడు. తను బయట ఉన్నా సరే ఇక్కడ మీ పరువు ఎలా తీయాలో అంతా ఒక పద్ధతిగా చేస్తూ వెళ్తుంది. నా మొహం మండ. ఇక్కడ నువ్వు మీ నాన్న మాత్రం పోయిన మర్యాదను తలుచుకుని కుమిలిపోతూ కూర్చోవాలి. ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? బోర్డు మెంబర్ని అయ్యాను కదా, ఏదైనా అనుకున్నది సాధించినప్పుడు వచ్చే కిక్కే వేరప్పా. బోర్డు మెంబర్గా ఉండడం అంటే సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. అవన్నీ తెలియకుండానే బోర్డు మెంబర్ని అయ్యానని అనుకున్నావా? ఏం తెలుసో ఏమో, రేపు ఆఫీస్లో ఏదైనా ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది నీకేమాత్రం తెలుసు. బిర్యానీ ఎంత టేస్టీగా చేస్తానో ఆఫీస్లో నా రెస్పాన్సిబిలిటీస్ కూడా అలాగే చేస్తాను. ఆఫీస్ వర్క్ని బిర్యానీతో కంపేర్ చేసినప్పుడే తెలుస్తుంది నీకేమాత్రం నాలెడ్జ్ ఉందో. కూల్ వేదా, నాకు లేని ఎగ్జైట్మెంట్ నీకెందుకు చెప్పు? చూస్తావుగా నువ్వే. అబ్బో, ఏదో పెద్ద కంపెనీ చైర్పర్సన్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావుగా. ఏమో, ఆ రోజు కూడా తొందరలోనే వస్తుందేమో, ఎవరికి తెలుసు. పగటి కళలు బానే కంటున్నావు. కలలే ఉంది వేదా, నువ్వు చెప్పు. నేను బోర్డు మెంబర్ని అవుతానని నువ్వు అనుకున్నావా? అప్పుడు అనుకోకపోవచ్చు, కానీ ఈసారి అలా జరగదులే. ఎందుకంటే నీతో పాటు బోర్డు మెంబర్గా
నేనెప్పుడూ నీ పక్కనే ఉంటానని మర్చిపోకు. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటానన్న సంగతి మర్చిపోకు. సర్లే, అదే చూద్దాం. ముందు బిర్యానీ సంగతి చూడు. ఫోన్ ఎక్కడ పెట్టాను? హాల్లో పెట్టుంటాను. బిర్యానీ చేస్తావా? నా చెయ్యి కూడా పడితే బిర్యానీ ఇంకా బాగా టేస్ట్గా మారుతుంది. ఇప్పుడు బిర్యానీకి సరైన టేస్ట్ వస్తుంది. ఇవాళ నా బిర్యానీకి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఫిదా అయిపోతారు. ఎందుకవ్వరు? అంత రుచిగా ఉంటుంది మరి నీ వంట. ఏమండి, రండి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు పార్వతి, మీరెళ్ళి భోంచేయండి. రిషి, తిందువురా. నేను తర్వాత తింటాను, మీరు తినండి. ఇప్పుడు నేను వెళ్ళి తినలేదంటే లేనిపోని అనుమానం వస్తుందేమో. వెళ్ళి వాళ్ళతో పాటు తిన్నట్టు నటిద్దాం. పద పద పార్వతి, బాగా ఆకలిగా ఉంది. అందరూ రండి, వేడి వేడి బిర్యానీ రెడీ. రావాలి రావాలి తొందరగా. అత్తయ్య, అత్తయ్య,
గుమగుమలాడే బిర్యానీ మీరంతా తిని ఎలా ఉందో ఏంటో చెప్పాలి. అలాగే. తినండి తినండి. నాలుకతో పాటు కడుపు కూడా మండి వీణని తిట్టిన తిట్టకుండా తిడతారు. ఇప్పుడు అల్లుడి పని అయిపోయింది. ఏం బావు గారు, టేస్ట్ బాలేదా? బాగలేదని అడుగుతావా? బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది వీణా. ఆ, అసలు ఇంత టేస్టీగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా ఉండదు. అంటే ఏంటిప్పుడు? వీణాని హోటల్లో బిర్యానీ స్పెషలిస్ట్గా వంట చేయడానికి వెళ్ళమంటావా ఏంటి? తప్పేముంది? తిన్నావంటే నువ్వు కూడా అదే చెప్తావు. తిను. చూద్దాం. ఆ, వీళ్ళేంటి టేస్ట్గా ఉందంటున్నారు? నాట్ బ్యాడ్. అత్తయ్య, మీరు తిని బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది వీణా. బిర్యానీ చేయాలంటే నీ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసావు వీణా. వేద ముందు వీణాన్ని పొగిడాను కదా, తప్పే. సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా. ఇదేంటి వీళ్ళంతా రుచిగా ఉందంటున్నారు? అంత కారం అంత ఉప్పు కలిపిన తర్వాత కూడా అదెలా సాధ్యం? భాగ్యం పిన్ని, ఆ, నువ్వింకా తిని చెప్పలేదేంటి బిర్యానీ ఎలా ఉందో? తింటాను. తిను భాగ్యం, చాలా బాగుంది బిర్యానీ. ఆ, తింటాను పార్వతి. తినక చస్తానా నా మొహం మండ. బిర్యానీ ఎలా ఉంది పిన్ని? నువ్వు చేసింది మొత్తం చూసేసాను. కారం ఉప్పు కలిపి అందరితో నన్ను తిట్టించాలని ప్లాన్ చేసావు కదా, ఆ మాత్రం అలర్ట్గా ఉండే నా చెప్పు. అందుకే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన బిర్యానీని అందరికీ వడ్డించి, నువ్వు ఉప్పు కారం కలిపిన బిర్యానీ మాత్రం నీ ఒక్కదానికే వడ్డించాను. ఇప్పుడు ఉప్పు కారం కలిపిన బిర్యానీ కానీ తినలేదా, బిర్యానీలో ఉప్పు కారం కలిపిన విషయం అందరికీ చెప్పేస్తాను. అప్పుడు రివర్స్లో అందరూ నిన్నే తిడతారు. ఏమో చెప్పలేం. అత్తయ్యకి కోపం వచ్చిందంటే నిన్ను కొట్టినా కొట్టచ్చు. ఓరి దేవుడు. కాబట్టి చచ్చినట్టు ఈ బిర్యానీ అంతా నువ్వే తిను. ఏంటి వీణా, ఏమైంది? ఏం లేదు అత్తయ్య, భాగ్యం పిన్నికి మీ అందరికంటే బిర్యానీ బాగా నచ్చిందంట. ఇవాళ ఇంకొంచెం ఎక్కువ తింటానంటుంది. ఓసి నీ మొహం మండ. అవునా, అసలే బాగా ఆకలిగా ఉందని చెప్పింది. ఇంకొంచెం వడ్డించు వీణా. ఉండు పిన్ని. చచ్చినట్టు తిను పిన్ని, ఇదే నీకు పనిష్మెంట్.
రా కార్తీక్, నీకోసమే చూస్తున్నాను. ఏంటమ్మా ఏమైంది? ముందు ఈ స్వీట్ తిను. దేనికమ్మా ఇదంతా? ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. వేద, వీణ ఇద్దరూ మన కంపెనీ బోర్డు మెంబర్స్గా అపాయింట్ అయ్యారు. ఇక నుంచి కంపెనీలో వాళ్లకన్న అధికారాలు ఉంటాయి. ఇక మీదట వాళ్ల నిర్ణయాలకి అడ్డు చెప్పేవాళ్లు గాని, వాళ్ల మాట కాదనేవాళ్లు గాని అక్కడెవ్వరూ ఉండరు. కంపెనీలో వాళ్లకంటూ ఒక అర్హత, గుర్తింపు ఉంటుంది. ఏంటి కార్తీక్, నేనంత మంచి వార్త గురించి చెప్తుంటే నువ్వేం మాట్లాడో? మీ నిర్ణయం సరైంది కాదేమో అమ్మా. అదేంటి కార్తీక్ అలా అంటున్నావు? అవునమ్మా, కొంచెం తొందరపడ్డావేమో అనిపిస్తోంది. అలా ఎందుకు అనిపిస్తోంది కార్తీక్? లోక్నాథ్ రిషిల కారణంగా పెళ్ళైనప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు ఏ రోజు వీణ ఇంట్లో సంతోషంగా లేదని మనకు తెలుసు. పైగా రిషి మనస్తత్వం ఏంటో కూడా మనకు తెలుసు. వీణ రిషుల మధ్య ఎప్పుడు గొడవలే. వాళ్ళు ఎలా ఉంటారో నేనే నా కళ్ళారా ఆఫీస్లో చూశాను. అలాంటిది ఇప్పుడు రిషిని కాదని వేద వీణలకు బోర్డు మెంబర్స్గా అవకాశం ఇస్తే రిషి ఊరుకుంటాడమ్మా? అందరూ కలిసి తనని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎలాంటి గుర్తింపు లేకుండా చేస్తున్నారని భావిస్తాడు. దీనంతటికి కారణం వీణే అని వీణని నిందిస్తాడు. తనతో అనవసరంగా గొడవలు పడతాడు. తనకు మనశ్శాంతి లేకుండా చేస్తాడమ్మా. ఇవన్నీ సరిపోనట్టు రిషిని రెచ్చగొట్టడానికి ఎప్పుడూ పక్కనే ఉండే లోక్నాథ్. వాళ్ళ మధ్య వీణ వాళ్ళ ఇంట్లోనూ కంపెనీలోనూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా. ఇవన్నీ ఆలోచించకుండానే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాననుకుంటున్నావా కార్తీక్? ఇటు కంపెనీలోనే కాదు, అటు ఇంట్లో కూడా వీణ మాట చెల్లుబాటు కావాలి అంటే తనకంటూ అధికారం, గుర్తింపు ఉండాలి కదా. నిజానికి ఆ తండ్రి కొడుకుల్ని కంట్రోల్లో పెట్టాలంటే ఇదొక్కటే సరైన మార్గం అనిపించింది. అలాగని నేనేమీ గుడ్డిగా తనని బోర్డు మెంబర్ని చేయలేదు. అందుకు కావలసిన అర్హత వీణలో ఉంది అని నమ్మాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే వేదకి ఇలాంటి అవకాశం ఇవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అది కూడా ఈ విధంగా కుదిరింది. నువ్వు ఇంకేమీ ఆలోచించి మనసు పాడు చేసుకో కార్తీక్. వీణ గురించి, వీణ భద్రత గురించి ఎంతో ఆలోచించాను కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మరేం భయం లేదు. నువ్వు చెప్పింది వింటుంటే మీ నిర్ణయం సరైందే అనిపిస్తుందమ్మా. కానీ రిషి ఆవేశంలో ఎలాంటి చర్యలు తీసుకుంటాడో అని కొంచెం ఆందోళనగా ఉంది. నువ్విందాకన్నావే రిషిని నిర్లక్ష్యం చేశానేమోనని. అందుకు కారణం కూడా వాడి పనికిరాని ఆవేశం, వాడి మూర్ఖత్వం. ఎలాంటి అర్హత, బాధ్యత వాడికి లేవు కాబట్టే కన్న కొడుకైనా ఈ విషయంలో వాడి పట్ల కనికరం చూపలేదు. ఎందుకంటే ఇది మన ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. మనల్ని నమ్ముకుని కొన్ని వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. రిషిని నమ్మి వాళ్ళందర్నీ రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి రానివ్వలేను కార్తీక్. రిషిని ఎలా కంట్రోల్లో పెట్టాలా అనేది ఈ పాటికే వీణ ఒక ఐడియా వచ్చుంటుంది. ఏదైనా సమస్య వస్తే ఇంట్లో చూసుకోవడానికి పార్వతుంది, ఆఫీస్లో నువ్వున్నావు, నీ వెనక నేనున్నాను. ధైర్యంగా ఉండు కార్తీక్. ఎన్ని నీళ్లు తాగిన మాట తగ్గట్లేదురా అన్నయ్య. అప్పో నీ చక్కెరగానే బలంగానే తెమ్మంటావు అవుతాయా? ఏదో ఒకటి తెచ్చి పుణ్యం కట్టుకోరా అల్లుడు. ఏయ్ ఆగు, ఇట్రా. మీ అత్తయ్యకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ గుర్తుంటేనే రెండోసారి ఇలాంటి చేయటానికి ఆలోచిస్తుంది. పనికి మాలి పనులన్నీ చేయటం, దొరికిపోయి తిట్లు తింటాం. అసలు నువ్వు చేసే పనుల వల్లే నా బుర్ర పని చేయట్లేదు. ఇంకా మన వల్ల ఏది కాదేమో అనిపిస్తుంది డాడ్. ఇవాళ్టితో ఆ వీణని మనం ఏమీ చేయలేమని అర్థమైంది.
నిన్నటి వరకు ఇంట్లోనే చక్రం తిప్పింది అది. ఇక మీదట బోర్డు మెంబర్గా ఆఫీస్లో కూడా చక్రం తిప్పుతుంది. అలా ఎప్పటికీ జరగనివ్వరు రిషి. ఆల్రెడీ ఒక పక్కన అది అనుకున్నవన్నీ చేస్తుంది కదా డాడ్. ఒక్కటంటే ఒక్కడు కూడా తన విషయంలో మనం ఏమీ చేయలేకపోయాం. నన్నేం చేయమంటారా? మీ అమ్మ సపోర్ట్ చూసుకుని వీణ రోజు రోజుకి రెచ్చిపోతుంది. వీణ పోగరనిచ్చి చెక్ పెట్టాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి డాడ్? అవును డాడ్, ఇలా చేస్తే ముందు తన మనసుకి దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత కొంచెం నెమ్మదిస్తుంది. ఆ గ్యాప్లో గురి చూసి సరైన దెబ్బ కొడదాం. ఎస్. దెబ్బకి చచ్చూరుకుంటుంది. ఆ చేసేదేదో త్వరగా చేసేయండి అల్లుడు. దాని పేడ విరగడైపోతుంది. నా మొహం మండ. తప్పకుండా అత్తయ్య. సరస్వతి, నువ్వు చైర్పర్సన్ అన్న పొగరతో కనీసం నా నిర్ణయం ఏంటని కూడా అడగకుండా నీ పాటికి నువ్వు వాళ్ళని బోర్డు మెంబర్స్కి అనౌన్స్ చేస్తావా? గ్యాప్ ఇస్తే ఎక్కడ వాళ్ళందరి మనసు మారుస్తానోనని ఇమీడియట్గా మీటింగ్ పెట్టి నువ్వు అనుకున్నది చేసేస్తావా? ఇప్పుడు నేను చెయ్యబోయే పనితో మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను. రేయ్, ఆగు, తప్పు చేసింది నువ్వు. అసలు ఏ తప్పు చేయకుండా మీరెందుకు వాళ్ళ ముందు దోషులుగా నిలబడాలి? అక్కడున్న పరిస్థితుల గురించి మనుషుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. కానీ నాకు నీ గురించి తెలుసు. మిమ్మల్ని ఓడిపోనివ్వను.